హరి ఓ ప్రమాణం ద్వారా చూపిస్తున్నాడు. ప్రత్యక్షానాహతో యథేష్టాచరణం హరి ఎస్తి సర్వే సమారంభ కామ సంకల్పవర్జితాః ప్రకాశించే ప్రవర్తించానే ఈ విషయాల ద్వారా ఒక ఉదాహరణ తీసుకున్నాడు. హరి హరి ఎవరు? ఎస్తి సర్వే సమారంభ అని చెప్పాడు. హరి ఏ హరి? హరి అంటే కృష్ణ భగవంతుడు భగవద్గీతలో ఎస్తి సర్వే సమారంభ ప్రకాశించ ప్రవర్తించ అకార్యాకార్య భయాభయే బంధం మోక్షం చేయావేత్తి బుద్ధిస్థా పార్థ సాత్వికి అని ఈ విధంగా ఈ రకంగా ఉన్నవాడు సర్వజ్ఞుడైన భగవంతుడు యథేష్టాచరణం పనికిరాదని ఉద్దేశించి నివారిస్తూ ఈ 2 శ్లోకాలను భగవద్గీతలో మనకు చూపించాడు. నా కపోల కల్పితం కాదు, భగవంతుడు చూపించిన మార్గమే అనే విషయాన్ని ఇక్కడ చూపించాడు. అందువల్ల మరి ఆ తత్వజ్ఞాని అయిన వారు నింద్య కార్యాలు సామాన్యంగా చెయ్యడు అని దీని ద్వారా గుర్తు చేసి తిష్టతు తావత్ సర్వ ప్రవృత్తి బీజఘస్మరం జ్ఞానం ముముక్షవస్థాయామపేన సంభవతి యథేష్టాచరణం. ఇప్పుడు తత్వజ్ఞానం కలిగిన తర్వాత యథేష్టాచరణం ఉంటుంది అనే దగ్గర దాకా పోతున్నావే, అసలు ముముక్షుగా ఉన్నప్పుడు యథేష్టాచరణం పనికొస్తుందా? ముముక్షుగా ఉన్నప్పుడు యథేష్టాచరణం ఉంటే అసలు తత్వజ్ఞానం పొందడు. ఎందుకంటే నిషిద్ధక శమము దము వగైరా అంటే ఏంటిది? అది యథేష్టాచరణం కాదు. యథేష్టాచరణం అంటే అర్థమేమి? నిషిద్ధమైన వ్యవహారంలో వెళ్ళడము. అది ముముక్షువైన వాడికే సరిపోదైపోయి, ఇంకా తత్వజ్ఞానికి ఎట్లా సరిపోతుంది? ముముక్షువైన వాడికి యథేష్టాచరణం ఉంటే తత్వజ్ఞానం పొందగలుగుతాడా? అసలు గురు సన్నిధానంలో ఉండగలుగుతాడా? ఇష్ట ప్రకారంగా తాను ఉన్నట్టయితే గురు సన్నిధానం ఎందుకు ఉండలేడు అంటే తత్వజ్ఞానం కావాల్సింది ఏంటిది? సాధన చతుష్ట సంపత్తి. సాధన చతుష్ట సంపత్తుల్లో శమము దమము ఉంది. శమము దమము అంతర్గతమే యథేష్టాచరణము నిషేధింపబడింది. అంతరింద్రియ నిగ్రహం బహిరింద్రియ నిగ్రహం ఎప్పుడైతే అయిపోయిందో యథేష్టాచరణం వెళ్ళడానికి అవకాశం లేదు కదా. ఇష్టం ఉన్నట్టు వెళ్ళగలుగుతాడా? మరి ముముక్షుగా ఉన్నవాడికి అది సరిపోదే, ఇంకా జ్ఞాని తత్వజ్ఞాని అయిన వాడికి ఎట్లా సరిపోతుందా? అర్థమవుతుందా? అందుకొరకు తిష్టతు తావత్ సర్వ ప్రవృత్తి బీజగస్మగరం జ్ఞానం ముముక్షు అవస్థాయామపి నా సంభవతి యథేష్టాచరణం. ముముక్షు యొక్క అవస్థలో ఉన్నప్పుడు కూడా యథేష్టాచరణం అన్న ఇష్టమైన ఇష్టాచరణ స్వేచ్ఛావిహారం. యథేష్టాచరణం అంటే అర్థం ఏంటిది? స్వేచ్ఛావిహారం పనికిరాదే. ఇంకా తత్వజ్ఞానం అయిన తర్వాత శ్రేష్టాచారానికి ఎలా వెళ్ళగలుగుతాడు? ఇది బాగా దృఢమైతే గాని తత్వజ్ఞానం కలిగే అవకాశం లేదు. అంత దృఢమైన వ్యక్తి మళ్ళీ స్వేచ్ఛాచారి కాగలుగుతాడా? కాలేడు. అందువల్లనే భగవంతుడు ఆ రకంగా చెప్పిన దానికి తర్వాత శ్రవణమని నిధిధ్యాసులందు ప్రవర్తించాలంటే ముముక్షు సైతము ఏం చేయాలా? స్వేచ్ఛా విహారము వాడికి స్వేచ్ఛాచరణ పనికి రాదు. మరి అటువంటప్పుడు సకల ప్రవృత్తులకు మూలమైన అవిద్య తత్వజ్ఞానం చేత ఎప్పుడైతే నశించిపోయిందో, ఇప్పుడు ప్రవృత్తి కలగాలంటే అవిద్య ఉండాలా వద్దా? అవిద్య చేతనే వ్యవహారం జరుగుతుంది. ఎతికించేది వ్యవహారం జరగాలంటే అవిద్యా కారణం అది. మరి అటువంటప్పుడు తత్వజ్ఞానం చేత వ్యవహారానికి కారణభూతమైన అవిద్య ఎప్పుడైతే నశించిపోయిందో ఇంకా స్వేచ్ఛాచారి ఎట్లా కాగలుగుతాడు? అవిద్య అనేది ఉంటే కదా వ్యవహారం జరిగేదానికి. అందువల్ల అవిద్య నిశ్శేషంగా ఎప్పుడైతే నశించిపోయిందో తత్వజ్ఞానం కలిగిన పురుషుడు స్వేచ్ఛాచారి అవ్వేయడానికి వీలు లేదు అని చెప్పి తదాహ ఇంకో యోహి యత్ర విరక్తస్యాన్నాసౌ తస్మై ప్రవర్తతే లోకత్రయ విరక్తత్వాన్ ముముక్షు కిమితీయతే. ఒకరు ఒక దాని యందు బాగా విరక్తి కలిగిందనుకోండి, ఒక వస్తువు నందు వస్తువు విరక్తి వచ్చి ఇంకా వీడితో నేను పట్టుకొని అని విరక్తి కలిగిందనుకోండి, మళ్ళీ వాటితో సావాసం చేయగలుగుతాడా? ఒక వస్తువే ఉంది, నీకు ద్రోహం చేసిన వాడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు అనుకోండి. వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, స్థానం కావచ్చు కాక దాని యందు ఎప్పుడైతే నీకు హేయభాయం కలిగిందో మళ్ళీ కావాలి అనే ఆకాంక్ష కుదురుతుందా? దానిపైన కుదరదు. విరక్తుడై ఉన్నవాడికి మళ్ళీ దాని యందు ఎట్లయితే కలిగదో మోక్షేక్ష కలిగిన వాడు మరి దేని యందు విరక్తి కలిగి ఉన్నాడు? 3 లోకాల్లో ఉండే ఇహాముత్ర ఫలభోగ విరాగ అందులో వచ్చిందా లేదా? అలాంటి వాడే కదా పైకి వెళ్ళగలిగాడు. మరి ఇహాముత్ర ఫలభోగ విరాగ అన్నప్పుడు ఈ లోకంలో పరలోకంలో ఉండే వస్తు వాహనాదులపైన సుఖం పైన ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకదాన్ని అందు ఆసక్తి ఉంటే ఇంకో వైపు వెళ్ళేదానికి అవకాశం లేదు కదా. మరి అటువంటిప్పుడు అలాంటి దాన్ని సంపాదించి సాధించి దృఢమైన వ్యక్తి
మళ్ళీ స్వేచ్ఛాచారి ఎలా అవుతాడు? దానికంటే మించిన ఆనందం అతనికి లభించి ఉంది. ఏది? ఎటువంటి ఆనందం అది? బ్రహ్మానందం పరమసుఖదం అన్నాడు. బ్రహ్మానందం ఎటువంటిది? మనుష్యానందానికంటే, దేవగంధర్వానందానికంటే, ఆనందానికంటే 100 రెట్లు 100 రెట్లు 100 రెట్లు పోతే పోతే ఆఖరికి బ్రహ్మానందం ఎటువంటిది? ఒక అణుమాత్రమైంది అన్నారు. మరి అలాంటి ఆనందంలో ఉన్నవాడు మళ్ళీ చిట్టు చివరికి వచ్చి వాడు ఏంటిది, ఇప్పుడు చాలా మంది అట్లాగే ఉన్నారులే, కూలి పని చేసుకున్న వాళ్ళు పోయి రాష్ట్రపతి అయ్యారనుకోండి, మళ్ళీ పారపట్టుకొని తట్టపట్టుకొని కూలి పని పోతాడా? అయ్యే పని అవుతుంది. తంటాలు పడి 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 అక్కడ దాకా పోయారనుకోండి. అట్లాగే బ్రహ్మజ్ఞానాన్ని సాధించాలంటే ఇహామత్ర ఫలభోగ విరాగం మొదలు సాధించుకున్నాడు. దానివల్లనే కడ పైకి వెళ్ళగలిగాడు. ఇహామత్ర ఫలభోగ విరాగం లేకపోతే అసలు జీవుడు పైకి వెళ్ళలేడు. ఎందుకంటే ఇక్కడే వాడి మనసు ఆసక్తి ఉంది కదా, ఇంక పైకి వెళ్ళగలుగుతాడు? వెళ్ళలేడు. అటువంటిప్పుడు మరి ఇవన్నీ కాదని యథైవ కాకవిష్ట శంకర భగవత్పాద ఉపమానం ఇచ్చాడు. యథై కాకవిష్టాయాం అన్నాడు. కాకి మనంలో ఎంత ఆసక్తి ఉంటుందో అంత ఆసక్తి ఉంటుంది అక్కడన్నా. దాని వదే త్యాగం చేసిన వాడు ఇహపరలో సుఖాలను మళ్ళీ ఎట్లా కావాలని స్వేచ్ఛాచారికి వెళ్ళారు. కాబట్టి 3 లోకాలందు విరక్తి కలిగినందువల్ల దేన్ని కావాలంటాడు, దేన్ని వద్దంటాడు. అందువల్ల లోకంలో కూడా ఒక వస్తువు అందు కానీ, వ్యక్తి అందు కానీ, స్థానం అందు కానీ విరక్తి కలిగిన పురుషుడు ఇంక నేను వాడి ముఖం చూడని ఎట్లాగైతే ప్రతిజ్ఞ చేసి చూడకుండా ఉంటాడో అట్లాగే ఇతను కూడా ఏ ద్రవ్యాన్ని కూడా కావాలని, స్వర్గాది లోకాలు కావాలని యజ్ఞాలు చేయడు. ఇహలోక సంపదను పొందాలని ఆ దానం ఈ దానం గోదానం భూదానం వగర కూడా వారికి ఉంటే కదా, అసలు అంత వదిలిపెట్టిపోతే ఇంక చేసేదేముంది? అందుకొరకు ఆసక్తి అనేది అతనికి ఉండదు. తత్ర దృష్టాంత, దానికి దృష్టాంతం చెప్తూ ఉన్నాడు. ఏంటిది దృష్టాంతము? క్షుదయా పీడ్యమానోపి న విషం హ్యత్వమిచ్చతి. బాగా ఆకలి అవుతుంది అనుకోండి, ఇంత విషం తెచ్చి ముందు పెడితే తింటాడా? ఏం ఆకలి అవుతుంది, ఆకలి తీరుతుందిగా. అంత ఆకలి ఇదప్పటికి విషం తెచ్చి ముందు పెడితే తింటారా? నాకు పోయేదానికి ఇష్టం లేదండి, వాళ్ళు కావాలని బలవంతం చేశారు, నేను పోయాను. వాళ్ళు బలవంతం, నీకు ఇష్టం లేకపోతే ఎందుకు పోయావు? నీకు ఇష్టం ఉండి లోపల ఎక్కడ ఉంది ఏమోలకు వాళ్ళ ద్వారా ప్రేరేపింపబడింది. నాకు ఇష్టం లేదు తినాలని, వాళ్ళు బలవంతం చేశారని తినాలి. నీకు ఇష్టం లేకుండా విషయం తెచ్చి పెట్టి తింటావా? మరి అందువల్ల ఎంతలా ఆకలి అయినప్పటికీ వ్యక్తి విషం ముందు పెడితే నా హియత్వం ఇచ్చేది తినాలనుకోడు. అట్లాగే మిష్టాన్న దస్తత్రుడు ఎవడు? మంచి పాయసాన్నం తిని ఆకలి తీర్చుకున్నవాడు ఎంతలా ఆకలైనా కానీ మళ్ళీ విషం ముందు పెడితే తింటాడా? తినలేడు. అందుకొరకు జానన్నా మూఢ సజ్జిత సిగచ్చతి. ఆకలి బాధ చేత బాధింపబడేవాడు పాయసాన్నం చేత ఆకలి తీర్చుకున్నవాడి స్థితి కలిగి ఉండి విషం పెట్టినప్పటికీ ఆఖరికి ప్రాణమైన వదిలిపెడతాడు కానీ విషము తినడు. కాకపోతే ఎప్పుడో అకాలం అయిందంట. అకాలం అయిపోతే బాగా నీళ్ళు ఎక్కడ దొరకలేదు, బాగా దాహం వేస్తా ఉంటే కుక్క చర్మంలో ఉన్న నీళ్లు తాగాడంట విశ్వామిత్రుడు. తాగినందువల్ల 12 సంవత్సరాల తపస్సు పాడి. కుక్క చర్మంలో ఉన్న నీళ్లు అంటే అక్కడ ఎట్లా ఉన్నాయో ఉన్నాయి మొత్తానికి. కుక్క చర్మం ఏంటిది? చండాల జాతికి సంబంధించింది. కుక్క కాదు, కుక్క చర్మం చండాల జాతికి సంబంధించింది. దానిలో నీళ్ళు తాగాడంటే ఆయన చండాలుడు అయినట్టుండే కాదా? ఎప్పుడైతే చండాలత్వం వచ్చేసిందో అప్పుడేమైనట్టు 12 సంవత్సరాలు పోయింది. మరి ఆయన కొంచెం చేతనే 12 సంవత్సరాలు తపస్సు పోతే మనం తినరాని అనేది తింటూ ఉన్నాం. మన తపస్సు ఏం కావాలా? చేసేదే ఇంత, పోయేదంతా ఇంత అనుకోండి. ఎప్పుడు మనకు కూడిపోయేది? అందువల్ల సాధ్యమైనంత వరకు ఒకదాని యందు స్థిరమైన మనస్సు, బుద్ధి, చిత్తము తప్పుడు అడుగు వేయాలంటే అది ఒప్పుకోదు. ఎందుకంటే ఆ విధంగా దృఢమయ్యింది కాబట్టి. ఎంత ఆకలైనప్పటికీ విషాన్ని ఎలాగైతే భక్షించడో, మరి ఆకలి తీరిన ఒకవేళ విషం తింటూ ఉన్నాడు అంటే అలాంటి వాడు మూర్ఖుడు అన్నట్ట, బుద్ధిమంతుడు అన్నట్ట. అందువల్ల లోకంలో మరి ఇక్కడ ఇది విషయం తెలిసినప్పటికీ ఎట్లాగైతే ప్రాణహాని కలుగుతుందని తెలుసుకొని వాడు భక్షించడో, అట్లాగే మళ్ళీ ఒకవేళ స్వేచ్ఛాచారం కలిగినట్టయితే మళ్ళీ ప్రపంచ వ్యవహారం వచ్చినందువల్ల మళ్ళీ ఏమవుతుంది? అతనికి జనమన పరంపర తప్పదనే భావన చేత స్వేచ్ఛాచారి కాకుండా ఉంటాడు. అందువల్ల సాధ్యమైనంత వరకు తత్వజ్ఞాని ఎప్పుడు కూడా స్వేచ్ఛా విహారి కాడు. ఒకవేళ స్వేచ్ఛా విహారి అవుతున్నాడంటే ఆయన తత్వజ్ఞాని కాదు. ఈ అన్వయ వ్యతిరేకల ద్వారా మరి లోకంలో కోకొల్లలుగా ఉసిళ్ళ పుట్టలాగా బయటకు వస్తున్నారే వాళ్ళందరినీ మీరు గమనించుకోవచ్చు, ఎవరు తత్వజ్ఞానంలో ఎవరు కాదు అనుకునేదాన్ని. కాబట్టి ఈ విధంగా మనము వాళ్ళని పోల్చుకోవడం కాదు, మనలో మన మనసు ఎంతవరకు తయారవుతుంది అనే దాన్ని కూడా మనం గ్రహించాలి. వాళ్ళని మనం పరీక్ష చేసి మన మనసు మనం పరీక్ష చేసుకోవాలా,
మనం ఎంతవరకు లోపలికి వెళ్ళగలుగుతున్నాము, ఏదైతే వద్దనుకున్నామో దాని యందు ఆసక్తమై ఉంటుందా, దాని యందు విరక్తమై ఉంటుందా, ఏ రూపంలో ఉంది, దాన్ని ఏ రూపంలో సవరించగలగాలి అనే భావన మనకు వచ్చినట్టయితే సాధ్యమైనంత వరకు జీవుడు తప్పుడు అడుగు వేసే అవకాశమే ఉండదు, రాదు కూడా. ఇంతవరకు చెప్పిన దాన్ని మరి మళ్ళీ అనువాదం చేస్తూ, యతో అవగత పరమార్థతత్వస్య యథేష్టాచరణం నా మనాగపి ఘటరే ముముక్షేతి తస్మాత్. పరమార్థతత్వ జ్ఞానం కలిగిన వానికి ముముక్ష దశ ఎందు కూడా స్వేచ్ఛాచారము లేదు, కొంచెం కూడా సంభవించదు. ఎందుకు సంభవించదు అంటే రాగో లింగం అబోధస్య. అసలు ముముక్షువైన వాడికే రాగం అనేది ఉదయించకూడదు. ఎందుకు? ఒక దగ్గర రాగం ఉదయించినట్టయితే నీవు కోరిన తత్వమందు రాగం సన్నగిల్లిపోతుంది. మనస్సు ఒక దగ్గర రాగం కలిగింది అంటే ఒక దగ్గర విరాగం ఉంటుంది, ఒక దగ్గర పెరిగింది అంటే ఒక దగ్గర తరుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఒక సమయంలో ఒకేదాన్ని కాంక్షిస్తుంది కానీ రెండు అయ్యే అవకాశము లేదు, రెండోటిని సాధించే అవకాశము లేదు. అందువల్ల రాగో లింగం అబోధస్య. అబోధస్య అంటే అజ్ఞానికి మాత్రమే రాగం కలుగుతుంది. అజ్ఞాన అవస్థలో ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకు? చిత్త వ్యాయామ భూమిషు అన్నారు. మనస్సు యొక్క స్వాభావిక సంచారం ఎక్కడ కలుగుతుంది? శబ్దాది విషయాలందు అనురాగం కలుగుతుంది. ఇది దీనికేంటిది? శబ్దాది విషయాలందు అనురాగం కలుగుతుంది అంటే అజ్ఞానం ఉన్నట్టు గుర్తు. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాది కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఒక్కొక్కటి గీటురాయి మనకు భగవంతుడు అందులో పెట్టాడు. మనం ఏదో కపోలో కల్పితంగా పారాయణ చేస్తే పుణ్యవంతం అనుకుంటున్నా కానీ ఇలాంటివన్నీ కూడా మనం తరచు చూసుకోవాలి. రజోరాగాత్మకం విద్ధి. రజోగుణం ఏం చేస్తుంది అంటే అనురాగం కలిగిస్తుంది, శబ్దాది విషయాల యందు రాగాన్ని కలిగిస్తుంది. ఆ రజోగుణం దేనికి సంబంధించింది? అజ్ఞానానికి సంబంధించి. అందువల్ల మరి అజ్ఞానం చేతనే మనసు స్వాభావికంగా శబ్దాది విషయాలందు పోతూ ఉంటుంది. మరి ఎస్య అగ్నికోటరే తరోహో కుతక్షాడొలత. ఒక చెట్టుకు తొర్ర ఉంది, చూసారా ఎప్పుడన్నా? చెట్టుకు తొర్రలు ఉంటాయి. ఆ తొర్ర నిండా అగ్ని రగులుతుంది అనుకోండి, అది బాగా చిగురేస్తుంది కదా. అందువల్ల లోపల చెట్టు తొర్రలో బాగా అగ్ని రగులుతూ ఉంటే మరి అది మాడిపోతుందే గాని ఎగురు రాదు. అట్లాగే తత్వజ్ఞానికి లోపల తత్వజ్ఞానాగ్ని మండుతూ ఉంటే ఇంకా రాగం ఎక్కడ ఉంటుంది? ఎగరేస్తుందా? మాడిపోతుందా? ఎంత మంచి ఉపమానం చెప్పండి. లోపల త్వరలో ఎట్లాగైతే అగ్ని రగులుతూ ఉంటే అది స్వాభావిక పోతూ ఉంటుందో, మరి ఇంకా ఇక్కడ ఎగరేసేది ఎట్లాగా? వేయదు, అది రగులుకొని పోతుంటుందే కానీ పచ్చిగా ఉండే అవకాశమే లేదు. అట్లాగే రాగద్వేషాలు హృదయంలో సంచరిస్తున్నాయి అంటే ఎందుకంటే హృదయంలో తత్వజ్ఞానం బాగా ప్రజ్వలిస్తుంది. ఆ జ్ఞానం దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు. ఎట్లాగైతే చెట్ల లోపల అగ్ని రగులుతూ ఉంటే అది ఎగిరేసేదానికి అవకాశం లేదో, అట్లాగే తన హృదయస్థానమందు అంతఃకరణం ఎప్పుడు తత్వజ్ఞానాగ్ని చేత అది రగులుతూ ఉన్నప్పుడు శబ్దాది విషయాలు వాటి దగ్గరకైనా వెళ్ళగలుగుతాయా? వెళ్ళలేవు. వెళితే అందులో పడి భగ్నం అందుతాయి కానీ వెళ్ళే అవకాశము అంటే సాధ్యమైనంత వరకు. అందుకే కదా బ్రహ్మజ్ఞాని తత్వజ్ఞాని ఏమన్నారు? బాలోన్మత్త పిశాచవత్ అన్నారు. బాలుని వలె, ఉన్మత్తుని వలె, పిశాచి దయ్యం పెట్టిన వాని వలె అన్నారు. బాలుడు అంటే చిన్నపిల్లవాడు అబోధావస్థలో ఉన్నాడు, ఉగ్గుపాలు తాగుతున్నాడు అమ్మ ఊళ్ళో. వాడికి ఏం కావాలా? ఏం కావాలంటే ఏడుస్తూ ఉంటాడు అంతే. తల్లి తీసుకొని పెడుతుంటాడు, లేకపోతే ఆడుకుంటూ ఉంటాడు. వాడికి వాళ్ళలో వాడే ఆడుకుంటూ ఉంటాడు. వాడిలో వాడి నవ్వుతూ ఉంటాడు, వాడు ఏడుస్తూ ఉంటాడు. మన సంగతి వాడికి ఏమీ తెలియదు. ఎవడికి? కంటి పిల్ల బాలుడికి. అట్లాగైనా కూడా అంతే. ఇంకా వానికి అతనికి ఏం కావాల్సిన అవసరమే లేదు. ఉన్మత్త పిచ్చివాడు కూడా అంతే. మాకు పిచ్చివాడు వచ్చాడు మన ఇక్కడికి వచ్చి అటు పరిగెత్తాడు, ఈ కాగితాలు ఏరుకుంటాడు, ఇటు పరిగెత్తాడు, ఈ కాగితాలు తీసుకుంటాడు, అది తీసుకుంటాడు. వాడికి ఏముంది? పెడతాడు, తింటాడు, లేకపోతే పోతా ఉంటాడు, పరిగెత్తా ఉంటాడు. దయ్యం పట్టిన వాడు కూడా అంతే. అట్లాగే తత్వజ్ఞానికి కూడా ఇదమిత్తమైన విధి లేదు, నిషేధము లేదు. రెండవది ఏంటంటే రాగము లేదు, దాని చేత కలిగే రోగం కూడా లేదు. ఏం రోగం? భావరోగం అనేది కూడా లేదు. అందువల్ల సకల పురుషార్థ సమాప్తికారిణో అస్య ఆత్మావబోధస్య కుత ప్రసూతిరితి. సకల సమస్త పురుషార్థాలు సమాప్తమైపోతాయి. దేని చేత? తత్వజ్ఞానం చేత. ఎన్ని పురుషార్థాలు? 4. ఏంటి? ధర్మము, అర్థము, కామము, మోక్షం ఇవన్నీ పూర్తయిపోయినాయి తత్వజ్ఞానం చేత.
మళ్ళీ కుతః ప్రసూతి ఉచ్యతే, మళ్ళీ ఎట్లాగ ప్రసవం, ప్రసవం అంటే మళ్ళీ ఉత్పన్నం ఎట్లా అవుతుంది, ఉత్పత్తి దేని వల్ల కలుగుతుంది? ఉన్నాయి 4 పురుషార్థాలు. 4 పురుషార్థాల్లో ఏ ఒక్క పురుషార్థం మిగిలి ఉన్నా మళ్ళీ క్రియ జరుగుతుంది. 4టికి 4 పోయినాయి, ఇంకా దేనివల్ల ఉత్పత్తి కలుగుతుంది? 2 చేతులు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి, ఎక్కడికి పోతాడు? పోతాయా? చేతులున్నా నెమ్మదిగా గెంటుకుంటూ పోతాడు, కాళ్ళున్నా పోతాడు. చేతులు పోయినాయి, కాళ్ళు పోయినాయి, ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది, ఇంకా పక్కకు కదిలే అవకాశమే లేదు. అటువంటిప్పుడు 4 పురుషార్థాలు పోయినాయి తత్వజ్ఞానం చేత. ఇంకా రాగం అనేది ఎట్లా కలుగుతుంది? అతనికి కలిగే అవకాశమే లేదు. ఎందుకంటే దేని కొరకైతే ఈ 4టిని పాటించాలో, దేని కొరకు? తత్వజ్ఞానం కొరకే ధర్మము కావాలి, అర్థము కావాలి, కామము కావాలి, ముముక్షత్వము కావాలి. మరి దేని కొరకైతే ఈ 4టిని ఆచరించి దాని ద్వారా మరి ఆ తత్వజ్ఞానాన్ని వెళుతారో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 4 సమాప్తం అయిపోయినాయి. ఇంకా ఈ 4 దేనిలో ఏ ఒక్కటి మిగిలేదు కాబట్టి దేని ఆధారంగా ప్రవృత్తి కలుగుతుంది. ప్రవృత్తి కలిగేదానికి ఏదో ఒక కారణం ఉండాలి. ఆ కారణం అంటే సర్వోత్కృష్టమైన తత్వజ్ఞానము. మరి ఏంటిది? 3వ అధ్యాయంలో చెప్పారే, తత్వం పదార్థ విచారణ ద్వారా కలిగిన తర్వాత మరి ఇంకా వేరే ఆయనకు మిగిలింది ఉండదు అనే విషయాన్ని చెప్పిన తర్వాత, అమానిత్వాది నిష్ఠోయో యశ్చాద్వేష్టాది సాధన జ్ఞానముత్పద్యతే తస్య న బహిర్ముఖ చేతసః. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరాజ్యం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ, అద్వేష్ట సర్వభూతానాం, మైత్ర కరుణ ఏవ చ, నిర్మమో నిరహంకార సమదు. 2 శ్లోకాలు 2 వేరువేరుగా తీసుకున్నాడు. భక్తి యోగంలో ఒకటి తీసుకున్నాడు, అంటే 13వ అధ్యాయంలో వేరు తీసుకున్నాడు. ఇలాంటి సాధన కలిగినాడు ఎవడు? అమానిత్వాది గుణాలు కలిగిన వాడు, అద్వేష్టాది గుణాన్ని కలిగిన వాడు. వాడు జ్ఞానముత్పద్యతే తస్య, అలాంటి వాడికే జ్ఞానము ఉత్పన్నమవుతుంది. ఎలాంటి వాడికి? ఆ సంపత్తి ఉన్నది వాడికి. ఎంత ఉంది మన దగ్గర సంపత్తి? బయట సంపత్తి దండిగా ఉందిలేండి. ఈ సంపత్తి ఎంత ఉంది? అద్వేష్ట సర్వభూతానాం, మైత్రకరణ ఏవచ, నిర్మమ, నిరంకార, పోనీ ఇంకోటి అమానిత్వం, అదంభిత్వం, అహింసాక్షాంతిరాజ్యం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహం, ఇంద్రియ వైరాగ్య, అనంకార ఏవచ. ఉన్నాయా? ఒకటని ఉందా పని? మరి సంపత్తి లేకుంటే ఈ లోకంలో డబ్బు లేదే ఏం పని చేయలేనప్పుడు మరి ఆ లోకానికి ఈ డబ్బు ఉండాలి వద్దా? మరి ఉందా అంటే ఏం లేదంటే, మా స్వామి అంటుండేవారు, నువ్వు స్వర్గలోకం పోవాలంటావే. ఎవరు? గురుదేవులు అంటుండేవారు, రామకృష్ణ స్వామి వారు. మరి ఆ లోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఫారెన్ వెళ్ళాలంటే ఏం కావాలా? ఇంగ్లీష్ రావాలా వద్దా? ఇంగ్లీష్ వస్తే కదా అక్కడ వాడు ఉంటాడు, లేకపోతే అంటుండేవాడు. నేను ఉత్తరదేశంలో ఉన్నప్పుడు ఋషికేశం తపస్సు చేసుకున్నప్పుడు 2 అమ్మగారులను ఒక అయ్యగారు వచ్చారు. వాళ్ళకి భాష రాదు. ఇక భాష రానప్పుడు మొత్తానికి అక్కడ దాకా ఎట్లాగో చేరుకున్నారు. మరి అని చూపించడానికి మొత్తానికి ఎట్లా చూపించిన తర్వాత వెళ్ళమంటే మాకు భాష రాదండి, ఏమైనా తోలుగా ఇవ్వమన్నారు. మరి ఇదివరకు ఎట్లా పోయారంటే, మరి తిండి ఎట్లా తిన్నారు అంటే హోటల్కి పోయేది ఇట్లా అనేది, అంటే వాడు ఏదో ఒకటి తెచ్చి పెట్టేది. డబ్బు ఇవ్వాలంటే వాడికి అడిగేది రాదు, వాళ్ళకి ఏం చెప్పలేరు. 100 రూపాయలు నోట్ ఇచ్చేస్తే ఎంత ఇస్తే అంతే తీసుకొని పోయావు. అప్పుడు భాష రాకుంటే అయిందా లేదా? మరి స్వర్గలోకం పోవాలనుకుంటున్నా, నీకు సంస్కృతం వస్తుందా అని అడిగారంట. మరి అక్కడ ఉండేది అంటే దేవభాష ఏంటిది? సంస్కృతం. మరి అక్కడ పోయి ఏం చేస్తావు? ఇంకా స్వర్గం పోవాలని ఆశే, ఫారెన్ పోవాలని ఆశే. తెలుగు మాట్లాడే వాళ్ళు లేకపోతే నీకు అక్కడ భాష ఏంటిది? ఫారెన్లో ఇంగ్లీష్ రాలేదనుకున్నప్పుడు ఏం చేయాలా? పిచ్చుకుక్కలాగా తిరగాలని. అందుకంటే ఏం చేస్తామని చెప్పి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్న సంబంధమైన వ్యవహారం మన దగ్గర ఉండాలా వద్దా? లేకపోతే పిచ్చి ఇప్పుడు అంత దూరం పోతున్నావు, ఫారెన్ దాకా పోతున్నావు. తమిళనాడు వెళ్ళామనుకోండి, తమిళ భాష రాలేదు అని పిచ్చుకుక్కలాగా కూర్చుంటాను వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే. ఎక్కడికైనా అని ఆ స్థానానికి సంబంధించిన, ఆ వ్యవహారానికి సంబంధించిన ఆస్తి ఉండాలి, భాష ఉండాలి. అప్పుడు కానీ మనం ఉంటాము. ఇక్కడ ఆస్తి ఏంటిది మనకి? భాష, డబ్బు. మరి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలంటే అద్వేష్ట సర్వభూతానం, మైత్రకర్మ యోజ, అదేంటిది? భాష, ఆస్తి అది. మరి భాష ఏంటిది అంటే సంస్కృతం లేదు, సంస్కృతం మౌన వ్యాఖ్య ప్రకటిత పరం. అక్కడ భాష ఏంటిది? అక్కడ ఇంద్రియాలు పనిచేస్తాయి కదా. ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. 1 గంట సేపు మౌనం ఉండమంటే నాకు నోరు ఆడడం లేదు, బబ్బ అంటున్నాం. ఇంకేం చేస్తాము? మనకు భాష లేదు, డబ్బు లేదు, ఇంకా మోక్షం ఎట్లా వస్తుందా?
డబ్బేంటిది? ద్వేష్టాసరభూతానం అమానిత్వం అదంభిత్వం. భాష ఏంటిది? మౌన భాష. మరి ఇది లేదు అది లేదు. రెండు లేకపోతే ఆ లోకానికో ఆ దేశానికో ఆ రాష్ట్రానికో పోతే ఎట్లాగైతే మనం పిచ్చి కుక్కలాగా తిరగవలసి ఉంటుందో అట్లాగే ఈ మార్గంలో కూడా. అందుకొరకే మరి ఏమంటున్నాడు ఇక్కడ? అమానిత్వాది అద్వేష్టాది సాధన జ్ఞానం ఉత్పత్తి చేస్తే అలాంటి వాడికి మాత్రమే జ్ఞానము ఉత్పన్నమవుతుంది. మరి అవి లేకుండా తత్వమసి 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 పై మెట్టు కింద మెట్టు నడుము మెట్టు అనుకుంటే మనం తిరిగామనుకోండి ఏమన్నట్టు? ఇప్పుడు ఏ మెట్లో ఉన్నట్టు? ఇప్పుడు మెట్లో ఏ మెట్లో ఉన్నా మొత్తం మట్టిలు పెట్టుకుని మాత్రం ఉన్న మెట్లు లేవు కానీ, అవునా కాదా? అందువల్ల మెట్లు గిట్లు ఇక్కడ ఏం పనికి రావు. ఏముండాలి? ఈ ఆస్తి ఉండాలి. కాకపోతే నీకు వాళ్ళు ఇచ్చారు మేము తీసుకున్నామని తృప్తి ఉంటే ఉండొచ్చు కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇంకా కాకపోతే ఏమవుతుందంటే అది దురుపయోగమే కానీ నీకు ఉపయోగం కాదు. ఎందుకంటే ఒక వస్తువును తీసుకున్నప్పుడు తీసుకున్న వాడికైనా ఇచ్చిన వాని పేరైనా నిలవాలా, తీసుకున్న వాని పేరైనా నిలవాలా. లేకపోతే ఏమవుతుంది అంటే ఇతో భ్రష్ట తతో భ్రష్ట. అందువల్ల నీకు తత్వజ్ఞానం ఎట్లా కలిగింది? అమానిత్వాది గుణాలు పాటించావు, అద్వేష్టాది గుణాలు కూడా పాటించావు. అప్పుడు జ్ఞానం ఉత్పత్తి చేతస్సు నై బహిర్ముఖ చేతస అంటారు. బహిర్ముఖ చేతస్సు కలిగిన వారికి జ్ఞానము లేదు. అంతర్ముఖ సమారాధ్య. మనకు అన్నీ తెలుసు కానీ అంతర్ముఖం కావడం లేదు. అన్నీ తెలుసు మనకి అన్నీ, కానీ ఏమంటుంది? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అట్లాగే అద్వేష్టాది గుణాల చేత పొందబడేది వాళ్ళకి జ్ఞానం కానీ నహి బహిర్ముఖ చేత బాహ్య విషయాలు ఎందు ఆసక్తి. మరి ముముక్షుగా ఉన్నప్పుడే అలాంటివన్నీ పాటించాలే. మరి తత్వజ్ఞానం అయినప్పుడు ఇంకా అవన్నీ వదిలిపెట్టుంటాడా? ఇవన్నీ పాటించినందువల్లనే ఆ స్థితికి వెళ్ళాడు తను. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్వేచ్ఛాచారిగా ఉంటాడంటే అది నమ్మేది కాదు. ఒకవేళ ఉన్నాడంటే ఆయన జ్ఞానం కలగలేదని మనం అనుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి శరీరాన్ని, మనస్సుని, వాక్కుని సేవాదుల్లో, పారాయణాదుల్లో, చింతనాదుల్లో మరి ఆ తినక రకరకాలుగా తాను తన యొక్క మనోవాక్క శరీరాంతా కూడా గురువుకు అర్పణ చేసి, శాస్త్రానికి అర్పణ చేసి, గురుసేవకు అర్పణ చేసి, అమానిత్వాది అద్వేష్టాది గుణాలంతా కూడా కలిగి చిట్ట చివరికి ఆ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి మళ్ళీ స్వేచ్ఛాచారి కాగలుగుతాడా? కాడు, సామాన్యంగా కాడు. ఎందుకంటే పూర్వవృత్తాంతం ఆయనకు గుర్తు ఉంటుంది. ఏ కొంచెం చేసినప్పటికీ ఇట్లా అవుతుందని ఉద్దేశించేది. రెండోది ఇంకా ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఏ వృత్తాంతము ఉండదు. అందుకని స్వేచ్ఛాచారం కూడా కలిగే అవకాశము లేదు. అందువల్ల ఉత్పన్న ఆత్మవిజ్ఞానే కిం అవిద్యా కార్యత్వాదు ప్రవృత్తి వన్ నివృత్త్యాత్మకామానిత్వాదయోపి నివర్తంతే ఉతనేతి. ఆత్మజ్ఞానం పుట్టిన తర్వాత నివృత్తి ధర్మ రూపములైన అమానిత్వాది గుణాలు మరి అజ్ఞానత సంభవించినందువల్ల ప్రవృత్తి ధర్మలైన నివర్తిస్తాయా లేక నివర్తించవా? అమానిత్వ ధర్మాలు చేత ఇవన్నీ కూడా పొందాయన్నావు కదా. ఇప్పుడు పూర్వపక్ష ఇది ప్రశ్న వేస్తున్నాడు. అమానిత్వాది గుణాల చేత మరి ప్రవృత్తి ధర్మాలు నివృత్తి ధర్మాలన్నీ కూడా ఉంటాయా పోతాయా? అమానిత్వ ధర్మాలన్నీ కూడా గుణాలు కలిగినాయి కదా. అవి దేనికి సంబంధించినవి? అజ్ఞాన చేత సంభవించినాయి కదా. ఎత్కించిన వ్యవహారం అజ్ఞానంతో సంబంధమే కదా. ఏ వ్యవహారమైనా మరి అజ్ఞానం పోయిన తర్వాత అమానిత్వాది గుణాలు కూడా పోయినాయా ఉన్నాయా? అది కూడా గుణమే కదా. 3 గుణాలు కదా. 3 గుణాల్లో సత్వగుణాధిక్యం చేత కదా అమానిత్వాది గుణాలని కలిగినాయి. తత్వజ్ఞానం చేత ఎప్పుడైతే అవిద్య నివృత్తమైందో అమానిత్వాది గుణాలు కూడా ఉన్నాయా పోయినాయా? ఉంటాయా పోతాయా అని ప్రశ్న ఇస్తున్నాడు, సమాధానం కాదు. అందువల్ల ఉత్పన్న ఆత్మవిజ్ఞాని కిం అవిద్యా కార్యత్వాదు. ఏంటి అవి? అమానిత్వాది గుణాలు కూడా అవిద్యా కార్యమే. సమస్తం అవిద్యా కార్యమే కదా. మంచి అవిద్యా కార్యమే, చెడు అవిద్యా కార్యమే. అందువల్ల అమానిత్వాది గుణాలు కూడా అవిద్యా కారణమైనందువల్ల నివృత్తాత్మకామాన్ అమానిత్వాదయో అపి నివర్తంతే ఉతన. అవి కూడా పోతాయా ఉంటాయా? అమానిత్వాది గుణాలు కూడా ఉంటాయా పోతాయా అన్నాడు. ఎందుకంటే తత్కారణభూతమైన అజ్ఞానం నివృత్తమైంది కాబట్టి అమానిత్వాది గుణాలు కూడా పోవాలి కదా అని నా ఇది మావి పోయేదానికి అవకాశము లేదు. ఎందుకు లేదు? కింకారణం ఎందుకు బావు అని మళ్ళీ ప్రశ్న. పోతాయి లేవని అడిగితే పోవని చెప్పాడు. ఎందుకు పోవని మళ్ళీ ప్రశ్న వేసినందువల్ల నివృత్తి శాస్త్రా విరుద్ధ స్వాభావ్యాత్ పరమాత్మన నతో నియోగశాసాతో. పరమాత్మ యొక్క తత్వం ఏంటిది?
సకల ధర్మ రాహిత్యాన్ని బోధిస్తున్న నివృత్తి శాస్త్రం ఏదైతే ఉందో పరమాత్మతో సమానమైన స్వభావం కలిగింది కాబట్టి అవి ఉండే అవకాశము లేదు. కాబట్టి పరమాత్మ స్వరూపభూతుడైన ఆ తత్వజ్ఞానంతో ప్రకాశించే ఆయనకు కూడా అమానిత్వాది గుణాలు వదిలిపెట్టవు. అజ్ఞాన నివృత్తి అయితే అయింది. ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది అంటే అమానిత్వాది గుణాల చేత సాధింపబడిన తత్వం ఏదైతే ఉందో ఆ తత్వ స్వరూపము. అందువల్ల అమానిత్వాది ధర్మాలు వదిలిపెట్టే అజ్ఞాన కార్యమైనప్పటికీ అది పరమాత్మ స్వరూపం కాబట్టి పరమాత్మను అంటిపెట్టుకొని ఉన్నట్టుగానేవి ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ మరి ఏంటి నిర్ధారణ చేశారు. చేసి కథంతరీశ్వను ఏ విధంగా అవి ఉంటాయంటే ఉత్పన్నాత్మ ప్రబోధస్య తు అద్వేష్టృత్వాదయో గుణాః అయత్నతో భవంత్యస్య నతు సాధన రూపిణః. ఆత్మతత్వ జ్ఞానం పుట్టిన తర్వాత ఎవడైతే ఆత్మజ్ఞాని ఉన్నాడో అద్వేష్టాదయ గుణాలంతా కూడా మరి అప్రయత్నంగానే ఆయన దగ్గర ఉంటాయి, కానీ సాధన రూపాలు మొట్టమొదలము అవి సాధన రూపంగా ఉండి తన దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే సాధన దశ యందు ఆ సాధనకు అనుగుణమై పోషకమై ఉన్నాయి. కానీ ఇప్పుడెట్లా ఉన్నాయి? ఇప్పుడు సాధన రూపంలో లేవు, అది ఆశ్రయాశ్రిత రూపంలో ఉండి తనకు ప్రవృత్తి గాని నివృత్తిని గాని ఏదీ లేకుండా ఊరికే ఉన్నాయంటే ఉన్నాయి, కాలిన తాడులాగా. మొట్టమొదటి ఉన్నాయంటేనేమో సాధన రూపంగా ఉన్నాయి. ఆ గుణాలు లేకపోతే సాధన చేసే అవకాశము లేదు. ఎప్పుడైతే దాని ద్వారా తత్వజ్ఞానోత్పన్నమైందో అప్పుడు అజ్ఞానం నివృత్తి అయినప్పటికీ అవి అప్రయత్నంగానే ఆయన దగ్గర ఉంటాయి, కానీ సాధనలుగా ఆయన దగ్గర ఎందు ఉండవు. ముముక్షు దశ ఎందు ఎట్లాగైతే మరి సాధకాలుగా ఉన్నాయో ఇప్పుడు సాధకాలు కావేవి, బాధకాలు కూడా కావు. అత ఏవమే తదత, అందువల్లనే ఈ ప్రకారం చెప్పబడుతుంది. ఏంటది? ఇంతవరకు చెప్పేసి ఇప్పుడు గ్రంథంలో ఎవరికి చెప్పాలి? గ్రంథం విషయం అంటారే, మాహాత్మ్యం అంటారు కదా, మాహాత్మ్య రూపాన్ని కూడా బోధించబోతున్నాడు. ఇమం గ్రంథముపాదిత్సు అమానిత్వాది సాధన యత్నతస్యాన్న దుర్వృత్త ప్రత్యక్ ధరానుగో హ్యహం అని. ఈ గ్రంథాన్ని ఎవరైతే గ్రహించాలనుకుంటున్నారో లేదా ఉపాదిత్సు పొందాలని అనుకుంటున్నారు అనుకోండి. పొందాలంటే అర్థమేమి? ఎదుటి వ్యక్తి ద్వారా పొందడం అంటే గురువు గారి ద్వారా వినడము అర్థం. ఎవరైతే ఈ గ్రంథాన్ని వినాలనుకుంటున్నారో అమానిత్వాది సాధన, వాళ్ళకు అమానిత్వాది సాధనలో ఉండాలి అన్నారు. ఎంతమంది దగ్గర చేతులు ఎత్తండి. ఏమో యత్నత, అందువరకు సాధనలుగా గలవాడు కావాలి, దుర్గుణములు గలవాడు కాకూడదు అన్నాడు. యత్నతస్య న దుర్వృత్త. ఎందుకంటే ఒక మంచి పని చేయాలనుకుంటే మంచి గుణాలుంటే దాన్ని చేయగలుగుతామా? చెడు గుణాలుంటేనా? కళ్ళు తాగిన వాడికి రావాలంటే వస్తాడా? ఎందుకు? వాడి యొక్క దుర్వృత్తం అక్కడ దూరమే ఉంచుతుంది. అట్లాగే